UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో అన్ఫెయిర్ ఎలిమినేషన్స్, సంబంధం లేని టాస్కులు, ఇంకా సంబంధం లేని హగ్గులు. సో హౌస్ మొత్తం ఒక గందరగోళంలో పడిపోయింది. ఎవరన్నా మనం ఒక ప్రామిస్ చేస్తే అది నిలబెట్టుకోవాలి కదా. అలా మాట ఇవ్వి అంటే మాట ఇవ్వాలి, మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద నిలబడాలి. బట్ లాస్ట్ టైం చూసుకుంటే, లాస్ట్ ఎపిసోడ్ కానీ ఇంతకు బిఫోర్ ఎపిసోడ్ కానీ, అసలు అమ్మాయిలు అబ్బాయిలు అసలు బిగ్ బాస్ హౌస్ అని మర్చిపోయారన్నమాట. తిట్టుకుంటారు, జిత్తులు పట్టుకుంటారు. అసలు ఏంటి, ఎందుకు అలా జరిగిందంటావు? అంటే ఒక అండర్స్టాండింగ్, ఒక గైడెన్స్ లేదంటావు ఇప్పుడు సీజన్ 80కి. ఇంత డిసిప్లిన్గా పద్ధతిగా ఉంటే మీరు చూడరుగా. సో బిగ్ బాస్ అసలు ఈ 8 ద్వారా ఏం చూపించాలనుకుంటారు, ఏం సాధిస్తారు? మరి ఈసారి ఆయన టీం అయితే అన్లిమిటెడ్గా ఏం చూపించాలనుకుంటున్నారు? అన్లిమిటెడ్ హగ్గులు అయితే చూపిస్తున్నారు. ఇప్పుడు దీని మీద చెప్పండి. హౌస్లో చూసుకుంటే స్ట్రాంగ్ కంటెంట్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెంట్ అనుకున్నాను. సో థర్డ్ వీకే వచ్చేయడానికి, అంటే యాక్చువల్గా లాస్ట్ వీకే వచ్చిండేవాడు. అవునా? ఎందుకు చెప్తారు, నామినేషన్స్ పడ్డప్పుడు హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అని తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా. సో ఆర్జే శేఖర్ భాష ఆల్రెడీ ఈ బిగ్ బాస్ అనే ఒక టాపిక్ రాకముందే వైరల్ అయిన వ్యక్తి. అండ్ బిగ్ బాస్ తర్వాత కూడా ఎక్కడ ఎవరికి నో అని చెప్పకుండా అందరికీ తనంటూ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ కొంచెం టైర్డ్ అయినా తను చెప్పాల్సింది ఒక ఇన్స్టా రీల్లో చెప్తున్నారు. సో తన వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు. నాకు కూడా కొన్ని డౌట్స్ నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టను, ఎందుకంటే కొన్ని ఉన్నాయి, అవి క్లియర్ చేసేసుకుందాం. హాయ్ హాయ్ హాయ్. అంటే ఒక్కొక్కరికి చెప్పడం అంటే కష్టం. ఫోన్ చేసి సార్ నేను ఇలా ఉన్నాను, ఈ గెటప్లో ఇవ్వలేను అని కన్నా డైరెక్ట్గా ఒక రీల్ చేసి పెట్టేశారు. సో చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు ఫ్రీ అయ్యారు కాబట్టి ఆయన చేసేసారు. అండ్ డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో బిగ్ బాస్ సీజన్ 8. సో ఏమని అన్నారో అన్లిమిటెడ్ అని, కానీ మాకు ఏ లిమిటెడ్ దొరకలేదు. ఏ లిమిటెడ్ దొరకలేదు, అన్లిమిటెడ్ అని అన్నారు తప్ప ఏ లిమిటెడ్ దొరకలేదు. సో అన్ఫెయిర్ ఎలిమినేషన్స్, సంబంధం లేని టాస్కులు, ఇంకా సంబంధం లేని హగ్గులు. సో హౌస్ మొత్తం ఒక గందరగోళంలో పడిపోయింది. సో ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుంటే, హౌస్లోకి వెళ్ళారు, అసలు ఏం అబ్జర్వేషన్ చేసి బయటకు వచ్చేసారు? బిగ్ బాస్లో నాకు ఫ్రెండ్స్తో మంచిగా అయ్యారు, హౌస్ కూడా మంచిగానే అనిపించింది. ఇనిషియల్గా వెళ్ళిన 2 రోజులు కొంచెం నిద్ర లేక లైటింగ్లకి ఆ రగ్గులకి సెట్ అవ్వలేదు. బట్ 3వ రోజు నుంచి కాస్త పర్లేదు, అలవాటు పడ్డాను. 3వ రోజు ముందు నేను ఎలా ఉంటారా దీంట్లో 100 రోజులు అనుకున్నాను. బట్ ఒక వారానికి అలవాటైంది. బట్ అలవాటైన ఆ నెక్స్ట్ వారానికి ఏమైందంటే, మనకి ఫుడ్ కొరత, దాంట్లో మనం వెజిటేరియన్ అయిపోవడంతో ఆ ప్రాబ్లము, అండ్ తర్వాత టాస్కుల్లో మన పేరు రాకపోవడము, అండ్ మన జోక్ లేని జనాలకి రీచ్ కాకపోవడం, ఇవన్నీ కూడా జరిగి వెరసి మనం ఫైనల్గా లాస్ట్ 2లోకి వచ్చామన్నట్టుగా తెలిసి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గి, సరే ఇక్కడ జనాలకి నచ్చట్లేదేమో, బిగ్ బాస్కి నచ్చట్లేదేమో, మన అవసరం ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది ఇప్పటికన్నా, ఇక్కడ పట్టుకొని అలాడడం కన్నా ఇంటికి వెళ్ళిపోవడం బెటర్, బుడ్డోని కూడా చూసుకుందాం అని మనసు అయ్యి అలా. అండ్ మా టీవీ వాళ్ళే ఉన్నారు అనే టాక్ గట్టిగా ఉంటుంది. సో అది బాగా వైరల్ అవుతుంది ఈ మధ్యన. ఓన్లీ మా టీవీకి సంబంధించిన వాళ్ళే అక్కడ మా హవా నడుస్తుంది అంటారు. సో మీరేమంటారు? అంటే ఎవరన్నా మనం ఒక ప్రామిస్ చేస్తే అది నిలబెట్టుకోవాలి కదా. అలా మాట ఇవ్వి అంటే మాట ఇవ్వాలి, మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద నిలబడాలి. ఓకే, సో దీన్ని బట్టి అర్థమైంది ఏం మాట ఇచ్చారు. మా టీవీకి గట్టిగా మాట ఇచ్చినట్టు, మా టీవీ అన్నప్పుడు వాళ్ళకి మాట ఇచ్చారేమో, ఏమో అలా ఉంటుందని నేను అనుకోను. కానీ కొంతమంది చెప్తుంటే అవును కదా అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు కంటెస్టెంట్లను అడిగినా చెప్పలేదు ఈ విషయం, అది కంప్లీట్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కంటెస్టెంట్ల గురించి కొన్ని అడిగే ముందు, అంటే పాత రోజుల్లో మనకి పూర్వం మన ఫ్యామిలీస్ ఉమ్మడి కుటుంబాలు అనేవి విన్నాం. ఒక 20 మంది 30 మంది కలిసి ఉండేవాళ్ళు. సో బిగ్ బాస్ హౌస్ని చూస్తుంటే నాకు ఇది చూసినంతసేపు వాళ్ళకి ఫస్ట్ సలాం కొట్టాలనిపించింది. ఎందుకంటే వీళ్ళ కొద్ది రోజుల్లోనే ఎన్ని గొడవలు, ఇంత రచ్చ అయినప్పుడు వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎలా ఉండేవాళ్ళని.
అది వేరు ఇది వేరు. బిగ్ బాస్ లో అదే పనిగా పోక్ చేస్తారు కదా, గొడవలు పెట్టుకోకపోతే నువ్వు నామినేషన్ అని పిలిచి కత్తులతో పొడుచుకో, నెత్తిన ఏదో పెయింట్ పోసుకో, నెత్తిన చెప్ప వేసుకో, ఇలా రకరకాల స్టైల్స్ ఉంటాయి. దాంట్లో ఎక్కడో ఒక చోట చిన్న చివుక్కుమంటది అవతల వాళ్ళ మీద. సో అక్కడి నుంచి మనస్పర్ధలు గొడవలు స్టార్ట్ అవుతాయి. సో డైరెక్టర్ నేను పేర్లు అడిగేస్తా వాళ్ళ గురించి మ్యాటరు, ఎందుకంటే శేఖర్ భాష అనే వ్యక్తి నిర్మమాటంగా ఉన్నది చెప్పేస్తారని. డైరెక్ట్ కొంతమంది పేర్లు అడుగుతా. వాళ్ళు ఏంటి, మీరు చూసేటప్పుడు ఎలా ఉన్నారు, మీరు వచ్చేసరికి ఎలా ఉన్నారు అంటే 2 ఫేస్లు అంటారు ప్రతి ఒక్కరికి. మీరు మొత్తం 2 ఫేస్లు అందరినీ చూసారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా అని అడుగుతా ఉంటారు. సోనియా ఫస్ట్ మనిషి చూసినప్పుడు చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది. తర్వాత ఫస్ట్ రోజు సెకండ్ రోజును ఈ ఆరెంజ్ విషయంలో తను నువ్వు ఆరెంజెస్ ముట్టుకోవడానికి వీలేదండి. ఆరెంజెస్ నువ్వేమైనా కొన్నావా, బిగ్ బాస్ హౌస్ నువ్వేనా నడుపుతున్నావా, నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు రూల్స్ పెట్టడానికి, ఇక్కడ పెడితే బిగ్ బాస్ పెట్టాలి అని అడిగి గొడవ అయింది. బట్ తర్వాత ఎందుకు వచ్చిన కొత్తలోనే గొడవలు, ఫ్రెండ్లీగా ఉంటే పోలా అని చెప్పి నేనే అమ్మాయికి కాస్త మంచిగా మాట్లాడి సో సెట్ అయ్యామనుకున్నాం. కానీ తను ఇలాగే అందరితోనూ గొడవలు పెట్టుకునే మెంటాలిటీ, కావాలని ఏదో రకంగా ఇప్పుడు ఈ ఆరెంజ్ ఆవిడకి సంబంధం లేకపోయినా కూడా ఏదో ఒకటి చేస్తుంది, అలాగే ఉన్నా లేకపోయినా ఏదో ఒక ఇష్యూ చేసి అవతల వాళ్ళని కార్నర్ చేయాలి అని చెప్పి అనుకునే మెంటాలిటీ. సో దీనివల్ల ఆవిడ లబ్ధి పొందుతుంది అనుకుంటుంది, కానీ బయట చెడ్డ అవుతుంది అని తెలియట్లా. ఇలాంటి వాళ్ళకి 2 ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి నెగిటివిటీ వల్ల బిగ్ బాస్ ఎక్కువ రోజులు ఉంచవచ్చు. ఆ రకంగా ఎన్ని వారాలు ఉంటే అంత రెమ్యునరేషన్ బాగానే వస్తుంది. బట్ ఆ నెగిటివిటీ మీకు జనాల మనసులో అయితే గెలవదు, అది ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్ ఉండదు. మేబీ అంత నెగిటివిటీ అని చూపించుకుంటూ లాస్ట్ వరకు కూడా తీసుకెళ్ళినా అక్కడికి వచ్చేసరికి బయట సోనియా చూసుకుంటే చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. సో ఒక 2 వ్యక్తుల మధ్యన దాగోని నడుస్తుంది అని అంటారు. సో దానికి ఏమంటారు? మన కొంతమంది విశ్లేషకులు, కొంతమంది రాజకీయ నాయకులు చెప్తుంటారు, వారి భుజాలపైన గన్ను పెట్టి కాలుస్తున్నారు అని. అలా వాళ్ళిద్దరి భుజాలపైన గన్ను పెట్టి కాలుస్తున్నట్టు ఉంది. ఏమన్నా పోతే వాళ్లే పోతారు, లాగే నేను సేఫ్గా ఉంటాను అన్నట్టుగా. బట్ అది నాట్ షూర్, నేను రెగ్యులర్గా అంత గట్టిగా చూడట్లేదు. కానీ వాళ్ళిద్దరు మాత్రం ఆవిడ నుంచి బయటపడితే తప్ప మంచి పేరు రాదు వాళ్ళకి అన్నట్టుగానే బయట టాక్ నడుస్తుంది. సో అండ్ కిరాక్ సీత అంటే సీత వచ్చేటప్పుడు ఫస్ట్ వీక్ ఎలా ఉందో అని చూసుకుని చాలా డల్గా ఉంది, అసలు డిస్టర్బెన్స్గా ఉంది. బట్ నాకు సార్ కూడా ఫస్ట్ వీక్ గట్టిగా చెప్పేశారు. సో సెకండ్ వీక్లో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీత కనిపిస్తుంది, కిరాక్ కనిపించదు. సెకండ్ వీక్లో తనంటే ఏంటో చూపించుకోండి. మీకు తనలో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఏంటి? కిరాక్ సీత అంత పెద్ద ర్యాప్ లేకపోయినా ఏదో హాయ్ అన్న తిన్నావా అది అడగడం, చిన్న చిన్న ఇవేంటంటే తనకి ఒక సింపతి ఉండేది నా మీద. సింపతి అంటే ఏదో నేను ఏడ్చానని కాదు, పాపం అందరూ తింటున్నారు, వీడు వెజిటేరియన్ ఏం తినట్లేదు, వీడికి ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటుంది. సో దొంగతనాలు వేసుకుంటున్నప్పుడు నాకు ఒక నిమ్మకాయ కావాలి. బేసికలీ నిమ్మకాయలు కూడా ఏదో కాస్త నిమ్మరసమైన తాగుదాం, ఎనర్జీ డౌన్ అవుతుంది అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో తను అన్ను పెడుతున్నప్పుడు ఒక నిమ్మకాయ కొట్టేస్తే కామ్గా ఉండు అని చెప్తే తీసుకోన్నా పర్లేదు నన్ను తీసుకోన్నా అంటది. ఓకే. సో మంచి మనసు, ప్యూర్ హార్ట్. ఓకే. అండ్ అందరిలో కూడా ఒక స్టార్ ఉంటాడు అనమాట, ప్రతి ఇంట్లోనూ కూడా. ఈ ఇంట్లో ఎందుకో బాగా స్టార్లా అనిపిస్తాడు. సో మణికంఠ. సో వచ్చిన డే 1 రోజు నుండే స్టార్ట్ చేస్తారు. సో ఏంటి అతను మాస్క్ వేసుకుని ఆడుతున్నారు అంటారా లేకపోతే ఏంటి? అంతే, మంచి మంచి నటుడు. సెంటిమెంట్లు ఎప్పుడు పండించుకోవాలో, ఎప్పుడు సింపతి పండించుకోవాలో తనకి బాగా తెలుసు. నాకెందుకు ఆ గేమ్ స్టైల్ నచ్చదు. ఇప్పుడు తల్లిదండ్రి చనిపోయింది కూడా గేమ్ కోసం అడుగుతున్నప్పుడు నీకు నా సంగతి తెలియదు, నేను ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చానో తెలియదు అంటే, నేను అలాంటి పరిస్థితుల నుంచి వచ్చాను కాబట్టి నువ్వు నా గేమ్ ఇచ్చేసి వెళ్ళిపో, అంతేనా? అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ అడిగారు కదా ఈ టాపిక్ మీద, ఒకసారి మాట్లాడారు. అదే చెప్పాను, నేను ఇంత కష్టపడి వచ్చాను తెలుసా, నేను ఎంత కష్టపడి వచ్చాను. సో నువ్వు అంత కష్టపడి వచ్చావు కాబట్టి మేమందరం వదిలేసి వెళ్ళిపోవాలా? మేము అంత కష్టపడి వచ్చావు కాబట్టి నేను నామినేట్ చేయకూడదు? నువ్వు అంత కష్టపడి వచ్చావు కాబట్టి నువ్వేం చేసినా భరించాలా? కాదు కదా. ఆట ఆడు, అంతేగాని ఫ్లాష్ బ్యాక్లు చెప్పి
సో అది నాకు నచ్చదు. సో జెన్యున్గా ఆడతాం అనుకోవచ్చు, లేదు. సో నిఖిల్ ఆడడానికి శక్తి కూడా ఉండాలి కదా, శక్తి ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇట్లా లాగే వదలు పడేస్తే ఎక్కడో ఎలక బిల్ల పడ్డట్టు పడ్డాడు. పడ్డం ఓకే, నీకు బక్కడు కాబట్టి పడ్డావు, పడిన తర్వాత లేచేవా లేదా అది ఇంపార్టెంట్. పడ్డంగానే టక్కున లేవాలి, లేవలేదంటే మణికంఠ అదే చెప్తున్నా. పడ్డం ఓకే, పడిన తర్వాత లేవాలి. అంతే. సోనియా అయినా సరే పడ్డది, పడ్డ తర్వాత లేచిన వాడే. పేరుకి కెరటం అని పట్టుకుంటే కెరటం పడి లేస్తుంది, నువ్వు పడి అక్కడే ఉన్నావు, లేవలా. సరే, నిఖిల్ చూసుకుంటే అంటే డే 1 నుండి ఒక 1 టైం ఆల్రెడీ నామినేషన్లో కూడా ఉన్నారు, తర్వాత నుండి ఇంకా కంటెంట్లో ఉన్నారు కాబట్టి ఇంక ప్రాబ్లం లేదు. సో తన గేమ్ స్టార్టింగ్ ఎండింగ్ ఎలా అనిపించింది తనలో? స్టార్టింగ్ కొంచెం యాక్టివ్గా ఉండే నిఖిల్, తర్వాత ఏదో గొడవలు అయిన తర్వాత ఎందుకో ఒక 3 రోజులు చాలా డల్గా అనిపించాడు. తర్వాత అందరితో మంచిగా ఉంటే బాగుంటుంది అనే ఒక మోడ్లోకి వచ్చినట్టున్నాడు. సో ఫస్ట్లో ఉన్న అగ్రెషన్ అయితే లేదు. అలా అని చాలా మంచిగానే ఉంటాడు మనిషి. నాతో కూడా చాలా మంచి బిహేవియర్. ఇంకా ఈ పెద్దోడా చిన్నోడా మనకు సంబంధం లేదు, అది పక్కన పెడితే దాని గురించి ఎవరేమనుకున్నా నిఖిల్ పర్సనల్గా నాతోటి మంచిగా ఉంటాడు, మిగతా వాళ్ళందరితో కూడా చాలా మంచిగానే ఉంటాడు. అండ్ నేను కూడా అదే అడుగుతున్నా, అంటే పర్సనల్ వాళ్ళ ఒపీనియన్ వీళ్ళ ఒపీనియన్ నాకు వద్దు. శేఖర్ భాష స్టార్టింగ్ డే 1 రోజు అండ్ వచ్చేసిన రోజుకి ఎలా కనిపించారు అనేది మనకు కావాలి. డే 1 రోజు కన్నా నేను వచ్చే రోజు ఇంకా నిఖిల్ మంచిగానే అనిపించాడు నాకు. అప్పటికీ అదే మంచితనం ఉంది. సరే, ఆవిడ ఓదార్పు యాత్రలు ఏవో కొనసాగుతున్నాయి, అది కూడా మంచితనం లాగానే చూడాలి మనం. ఓకే. సో పెద్దోడి విషయంకి వచ్చాం, చిన్నోడి విషయం కూడా మాట్లాడుకుందాం. సో పృథ్వీ డే 1 అండ్ మీరు వచ్చేసరికి ఎలా అనిపించారు? ఏమీ తేడా లేదు. డే 1 ఎలా ఉన్నాడో నేను వచ్చేటప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మంచివాడు మనిషి, చాలా మంచివాడు మనిషి కూడా. ఏ రకమైన ఇది లేదు, కాస్త స్టైల్స్ కొడతాడు అంతే. కొన్నిసార్లు ఆ స్టైల్స్ ఏ రేంజ్కి వెళ్ళిపోతాయంటే సోఫా మీద కాళ్ళు పెట్టడం, అంటే మనం కూర్చున్న దాని మీద కాళ్ళు పెట్టడం కానీ ఇట్లా పైన అక్కడ కాళ్ళు పెట్టడం, ఇట్లాంటివి కొంత ఇబ్బంది అంటే అనిపిస్తాయి. దాని మీద కొంతమంది పాయింట్లు నామినేట్ చేద్దామని కూడా అనుకున్నారు, అది చిన్న పాయింట్లే. బట్ మనిషి మంచివాడు, చాలా మంచివాడు. కానీ కొంచెం అగ్రెసివ్ ఎక్కువ కదా. అగ్రెసివ్గా ఉంటేనే బెటరు అని ఆ స్ట్రాటజీలో ఉన్నాడేమో. మనిషి అలాంటి వాడు కాదేమో అనిపిస్తుంది. ఓకే, స్ట్రాటజీ అనుకుంటారు ఇదంతా. సూపర్. అంటే ఇప్పుడు చూసుకుంటే తనని చాలా మంది ప్యాంపర్ చేస్తున్నారు, మరి ఏదైనా కొత్త ట్రాక్ సృష్టించడానిక? అంటే ఇది బిగ్ బాస్ సృష్టించిన ట్రాక్ అని నేను అనుకోను, బట్ వాళ్ళే అనుకుని ఉండొచ్చు ముందుగానే. ఎందుకంటే బడ్డీస్ గా వచ్చాం కాబట్టి. విష్ణుప్రియ ఫ్లర్టింగ్ చేయడము అలాంటిది ఏదైనా అనుకుందా, వాళ్ళు ఏదైనా వచ్చే దారిలో ఏమైనా అనుకుని మనం ఈ క్యారెక్టరైజేషన్ స్టిక్ ఆన్ అవుదామని ఏమైనా అనుకున్నారేమో మనకు తెలియదు. బట్ మీరు చెప్పింది అయితే కనబడుతుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే అంటే ఈ బిగ్ బాస్ ఇప్పటి వరకు చూసింది మేము అన్ని సీజన్లో, ఈ బరస్ట్ అయిపోయేది ఏంటంటే లాస్ట్ ఎండ్ అయిపోయింది, ఇంకొక 4 వీక్స్ 3 వీక్స్ ఉన్నాయనగానే ఇలాంటి బరస్ట్ అయ్యే కనిపించాయి. బట్ లాస్ట్ టైం చూసుకుంటే లాస్ట్ ఎపిసోడ్ కానీ ఇంతకు బిఫోర్ ఎపిసోడ్ కానీ అసలు అమ్మాయిలు అబ్బాయిలు అసలు బిగ్ బాస్ హౌస్ అని మర్చిపోయారు అనమాట. తిట్టుకుంటారు, జుత్తులు పట్టుకుంటారు. అసలు ఏంటి, ఎందుకు అలా జరిగిందంటావు? అంటే ఒక అండర్స్టాండింగ్, ఒక గైడెన్స్ లేదంటావు ఇప్పుడు సీజన్ 80కి? అంత డిసిప్లిన్గా పద్ధతిగా ఉంటే మీరు చూడరుగా. ఉండాలి, మసాలాలు ఉండాలి. మరి ఇండిసిప్లిన్గా ఉండకూడదు కదా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇండిసిప్లిన్గా ఉండకపోతే అది చూపించి ఇది తప్పు అని చెప్తే కరెక్ట్గా మాట్లాడారు నాగార్జున గారు, లేకపోతే కరెక్ట్గా మాట్లాడారు ఈ కంటెస్టెంట్ అని అనుకుంటాడు. అది ఒక ఎలివేషన్ పాయింట్. ఎవడి సావు అంటే ఎవడి ఆట వాడు ఆడుకోవాలి. అది తప్పో రైటో జనాలు డిసైడ్ చేసే కన్నా ముందు అక్కడ నాగార్జున గారు చెప్తే అదొక ఎలివేషన్. బట్ ఎవరన్నా వేరే కంటెస్టెంట్ చెప్పినా కూడా వాడు ఎలివేట్ అవుతాడు. సో తప్పు జరగకపోతే దేని పాయింట్అవుట్ చేస్తారు, ఏం స్టోరీ ఉంటుంది. సో అందుకే మేబీ బిగ్ బాస్ అలా వదిలేస్తున్నాడేమో. అంతా కూడా కరెక్ట్గా చెప్పడు, కొంతవరకే చెప్తాడు, అంబిగ్యూస్గా ఉంటుంది. అండ్ యశ్విని గౌడ ఫస్ట్ వీక్ చూసుకుంటే తను చాలా అగ్రెసివ్ అయిపోయింది, నా ఇష్టం అది ఇది అని. అంటే టాస్క్ టైంలో కూడా డాన్సులు చేయడం అనిపించింది. బయటికి ఎలా పోర్ట్రేట్ అయిందంటే ఏంటి అమ్మాయి ఇలా చేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది అనుకున్నారా అని ఫస్ట్ వీక్లో. బట్ సెకండ్ వీక్ నుండి కొంచెం ఆలోచిస్తుంది, తను కరెక్టే కదా, పాయింట్ మీద నిల్చొనే కదా అరుస్తుంది అని ఒక పాయింట్ వచ్చింది. సో మీ పర్ఫెక్ట్స్లో
తన ఏంటి యష్మి గురించి? తను మంచి అమ్మాయి, బట్ తన స్ట్రాటజీ వైజ్ అలా ఉంటుంది అనుకుంటున్నాను. ఆ స్ట్రాటజీలో కొన్ని నాకు విరుద్ధంగా ఉండేవి ఏంటంటే, గేమ్ కోసం ఏదైనా చేసేయచ్చు, అవతల వాళ్ళు హర్ట్ అయినా పర్లేదు, ఎక్కిరించడం కావచ్చు, లేకపోతే ప్లేట్లు తినేసిన ప్లేట్లు కడగమని చెప్పడం కావచ్చు, ఏదైనా సరే కొంచెం చెప్పి లేదు ఇలా చేయకూడదు, ఫిజికల్ వైలెన్స్ వద్దు, అట్లీస్ట్ అబ్బాయి అమ్మాయి ఆడే గేమ్లో అయినా సరే తను చెప్పుంటే బాగుండు, ఇలాంటివి అనిపించేవి. కానీ అదర్వైజ్ షీఈ్ వెరీ గుడ్, మంచి అమ్మాయి. సో అంటే కొంతమంది ఏంటంటే ఆల్రెడీ బిఫోర్ సీజన్ చూసి సో ఈ టైప్ ఆఫ్ లో గేమ్ ఆడితేనే మనం ఎక్కువ రోజులు ఉంటాం అనుకుంటూ వచ్చారు. ఆ టైప్ లోనే ఈ వీళ్ళు కూడా ఉన్నారంట. అలాగే అనుకుంటున్నాను నేను కూడా. వాళ్ళు ఏదో ముందుగానే ప్రిపేర్ అయ్యారు, దాంట్లో స్ట్రాటజీలో భాగంగానే ఇలా గట్టి గట్టిగా అరవడం, ఎక్కిరించడం ఇలాంటివి అనుకోవచ్చు. అండ్ మిగతా వాళ్ళందరూ సీరియల్ మూవీలో చేసి కొంతమంది వచ్చారు. బట్ సోషల్ మీడియా నుండి చూసుకుంటే మీరు, నబీలు అండ్ బేబక్క, సో ఈ 3 మెంబర్స్ సోషల్ మీడియాలో ఎక్కువ బజ్ ఉండి వాళ్ళు వెళ్ళారు. సో బిగ్ బాస్ అంటేనే సోషల్ మీడియాలో బజ్ ఉండాలి అండ్ సోషల్ మీడియాకి ఎక్కువ కావాలి అని అనుకో. సో మీ ఇద్దరిని ఆల్రెడీ పంపించేశారు. సో బిగ్ బాస్ అసలు ఈ 8 ద్వారా ఏం చూపించాలనుకుంటారు, ఏం సాధిస్తారు? మరి ఈసారి ఆయన థీమ్ అయితే అన్లిమిటెడ్గా ఏం చూపించాలనుకుంటున్నారు అంటే అది కూడా హగ్గులు అయితే అన్లిమిటెడ్ అన్నారు కానీ బట్ అన్లిమిటెడ్ ట్విస్ట్లు చూపిస్తాను ఎలిమినేషన్. సో బట్ అన్లిమిటెడ్ ఎక్కడ ఫన్ కానీ ఒక టాస్క్లో అన్లిమిటెడ్ కానీ ఎక్కడ మాకేంటి అనిపించలేదు. సో నేను అడుగుతున్న ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తున్నవే, ఆడియన్స్ నుండి వచ్చిన క్వశ్చన్లు అడుగుతున్నా. సో ఏంటి అంటే మీకైనా ఒక క్లారిటీ ఉంటుంది కదా. సో ఎప్పుడైనా మీరు చెప్పుకుంటారు లైఫ్లో బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నేను అని, ఆ 8 సీజన్ ఒక రేంజ్లో ఉంది అని మేమైనా అనుకోవాలి కదా. శివయ్య మనసులో ఏంటనుకుంటున్నాడు ఎవరికి అంతే. ఓకే, అంటే ఒక దాని మనసులో ఏదో ఉంటుంది, దానికి తగ్గట్టుగా గేమ్ వెళ్తా ఉంటుంది. మొత్తం ఓడలు బళ్ళు అవుతాయి, బట్ ఆయన ఇప్పుడు అనుకునేది ఆ నెక్స్ట్ సెకండ్ అనుకోకపోవచ్చు, మార్చేయచ్చు గేమ్ కంప్లీట్గా. సో ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్లో చూసుకోమంటారు అయితే. అంతే. నబీర్ విషయానికి వస్తే అంటే ఒక యూట్యూబర్గా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అండ్ ఉన్న కంటెస్టెంట్ కూడా కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంటే, చాలా బాగా ఆడుతున్నాడు అనమాట. బట్ ఆయన ఎందుకు కార్నర్ చేస్తున్నారు? సో మనం యాక్టర్లు అంటూ కొంతమంది ఉన్నారు. కార్నర్ అని మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే అక్కడ ఆల్రెడీ ఒక గ్రూప్గా ఉన్నారు కొంతమంది, కాబట్టి మీకు కార్నర్ అనిపిస్తుంది. అండ్ మేబీ బిగ్ బాస్ కొన్నిసార్లు ఫుటేజ్ సరిగా చూపించినప్పుడు కూడా మనకి కార్నర్ అనిపిస్తుంది. బట్ టాస్క్స్ తను బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి ఐ థింక్ హీ విల్ సర్వైవ్. ఓకే. సో తను మీ పర్సనల్గా ఏంటి? తను మంచి ఫ్రెండ్. నబీల్ నేను మంచి ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్న వాళ్ళలో నబీల్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్. అంటే స్టార్టింగ్కి ఇప్పుడు డే 1 ఇప్పటికి ఏమైనా తేడా ఉందా నబీల్లో? కొంచెం బెటర్ అయ్యాడు అప్పటికి. అప్పుడు కొంచెం ఓకే అనాలా వద్దా అనేవాడు, ఇప్పుడు గట్టిగా ఆలోచించాడు, నిలబడుతున్నాడు మనిషి. ఇప్పుడు ఇంకెవరైనా ఒకటే, ఏ క్లాన్ అయినా ఒకటే అంతే. సో ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆడియన్స్లో ఉండే ఎక్కువ క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటారు? సీజన్ 9 సీజన్ 8. గుడ్ క్వశ్చన్. తెలుగులో లేదంటారా మీరు అనేది? బాగుంది క్వశ్చన్. ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగారో వాళ్ళకి ఓకే, నైస్ క్వశ్చన్. లెట్స్ హోప్ తెలుగు గట్టిగా వినబడాలని. అంతేనా మీరు అనేది? కంప్లీట్ కంటెస్టెంట్లు కూడా తెలుగు ఉంటే బాగుంటుంది. మొత్తం కంటెస్టెంట్లు కూడా అంటే ఏంటంటే ఇప్పుడు తమిళ్లో అవ్వచ్చు, హిందీలో అవ్వచ్చు, బిగ్ బాస్లు ఉన్నాయి, నడుస్తున్నాయి. అక్కడ తెలుగు వాళ్ళు నాకు తెలిసినంత వరకే తెలియరు. బట్ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు బిగ్ బాస్ అని చెప్పిన తర్వాత ఎక్కువ కంటెస్టెంట్లు సో మలయాళం, తమిళ వీళ్ళే వస్తున్నారన్నమాట. సో అంటే కొంతమంది ఆల్రెడీ తెలుగులో పాపులర్ అయ్యి కష్టపడి స్ట్రగుల్ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఎందుకు ఛాన్సెస్ రావట్లేదని ఒక క్వశ్చన్ మార్క్ అంటున్నారు. మన వాళ్ళకున్న విషయాల హృదయం ఎవరికి లేదేమో, అందుకనే అన్ని భాషల్ని మనం ఏ భాషలైనా మనం సహిస్తున్నాం. దీనికి తోడు ఇలా సగం ఇంగ్లీషు సగం తెలుగు ఉండడం వల్ల మిగతా భాషల వాళ్ళకి కూడా అర్థమయ్యి అందరూ చూడడం వల్లనేమో బిగ్ బాస్ హిందీ సీజన్ కూడా దాటిపోయి తెలుగు సీజన్ గట్టిగా చూస్తున్నారు. ఓకే. సో అది కూడా ఒక రీజన్ అంటారా? రీజన్. కానీ బిగ్ బాస్ ఈజ్ స్ట్రిక్ట్లీ అగెనెస్ట్ స్పీకింగ్ తెలుగు, ఐ మీన్ ఇంగ్లీష్లో మాట్లాడితే ఇమీడియట్గా బిగ్ బాస్ తెలుగులో మాట్లాడండి అని చెప్తూనే ఉంటారు అక్కడ, రెగ్యులర్గా వినబడే అనౌన్స్మెంట్ అది. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మనకి అదే ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న గొడవ అయింది. ఆ గొడవలో మన అభయ్ నవీన్ కొన్ని మాట్లాడినారు సో బిగ్ బాస్కి వ్యతిరేకంగా. బట్ బిగ్ బాస్ మాత్రం బయటికి పంపించేశారని అయితే ఒకటి వచ్చింది. సో ఎలిమినేటర్ని
సో ఇప్పుడు దీని మీద చెప్పండి, హౌస్ లో చూసుకుంటే స్ట్రాంగ్ కంటెంట్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెంట్ అని అనుకున్నాను. సో థర్డ్ వీకే వచ్చేయడానికి అంటే యాక్చువల్గా లాస్ట్ వీకే వచ్చి ఉండేవాడేమో. అవునా? ఎందుకు చెప్తాను నేను, నామినేషన్స్ పడ్డప్పుడు అతన్ని ఒకళ్ళు నామినేట్ చేశారు. ఓకే. ఎవరు? ఆదిత్య అభయ్ నామినేట్ చేశాడు. అతను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, అందుకే నేను చూడాలనుకున్నాను, నేను నామినేట్ చేశాడు. అప్పుడు బిగ్ బాస్ సరిగ్గా విన్నాడో లేదో, హీ గాట్ ఎవర్. ఓకే. తర్వాత మళ్ళీ మన నిఖిల్ మళ్ళీ అభయ్ని నామినేట్ చేశాడు. అభయ్ నాకు మంచి ఫ్రెండ్, బట్ తన సత్తా ఏంటో కూడా చూద్దాం అనుకుంటున్నాను, నామినేషన్స్లోకి వస్తే కదా తెలిసేది, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను. నేను కామ్గా ఉంటుంటే ఆ 2 నామినేషన్ల వల్ల అభయ్ నామినేషన్స్లోకి వచ్చిండేవాడు. బట్ నేను అది తప్పు అని చెప్పి వెంటనే లేచాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్, ఇది ఒక దరిద్రమైన సాంప్రదాయానికి తెరదీస్తున్నారు అని చెప్పాను. వాళ్ళ కోపం కూడా వచ్చింది, బట్ వచ్చినా కూడా వెంటనే బిగ్ బాస్ ఇంటర్ఫియర్ అయ్యాడు నేను చెప్పిన తర్వాత. సరే ఇది ఒక దారుణమైన సాంప్రదాయం, మీరు ఏమన్నారు అన్ఫిట్ అయిన వాళ్ళని పంపిస్తున్నారు, వీళ్ళేమో వెరైటీగా బాగా ఆడేవాడు, అందుకే నేను చూద్దాం అనుకున్నానంటే ప్రతి ఒక్కరు రేపు ఇదే చెప్తాడు, అంతే. దిస్ ఇస్ నాట్ ఏ ఫెయిర్ గేమ్, సేఫ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు అని చెప్పగానే ఎస్ అని చెప్పి నిఖిల్కి బాగా ఇచ్చాడు బిగ్ బాస్. ఓకే. దానివల్ల ఏమైంది, నిఖిల్ తన నామినేషన్ మార్చుకోవాల్సి వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం ఒకరిని నామినేట్ చేసి తర్వాత మార్చుకునేట్టు చేసాం మనం. మన వర్డ్ వల్ల నామినేషన్ మారింది. లేకపోతే ఆ రోజే అభయ్ బయటకు వచ్చిండే, నామినేషన్లోకి వచ్చిండేవాడు. మేబీ ఈరోజు నాకన్నా ముందే అభయ్ వచ్చిండేవాడేమో. ఓకే. ఏదైనా జరగవచ్చు అనుకుండొచ్చు. బట్ అభయ్ గురించి పర్సనల్ గా చూసుకుంటే, సో మీకు ఎలా అనిపించింది అతని గేమ్ కానీ అతని బిహేవియర్ అవ్వచ్చు? వెరీ ఫ్రెండ్లీ, వెరీ ఫ్రెండ్లీ, మంచివాడు, అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటాడు, సరదాగా ఉంటాడు అందరితోటి. ఏదో స్ట్రాటజీలు ఉన్నప్పుడు కొంచెం తెలివి చూపిస్తాడు, బట్ అదర్వైజ్ అందరితో కలుపుకోలుగా ఒక మనిషి అబ్బాయి. సో అనుకున్నారా మీరు, అంటే ఈ కంటెస్టెంట్ కొంచెం ఫైనల్ దగ్గర ఉండొచ్చు? అందరూ అనుకున్నారు. అబ్బాయి విన్నర్ అవుతాడని కూడా చాలా మంది అనుకున్నారు. బట్ ఏదైనా జరగవచ్చు అంటే ఇదే కదా, అదే కదా అన్లిమిటెడ్ ట్విస్ట్ అంటే. సో చివరి దగ్గర ఉంటాను కూడా నేను అబ్బాయి ఒకళ్ళు వస్తున్నాను. అది అంటే ఈ సీజన్ అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతి సీజన్ కూడా ఆ జెంట్స్ విన్ అయ్యారు, విత్ ఓటీటీ అనేది పక్కన పెడితే. సో ఈసారి లేడీస్ విన్ అయ్యే అవకాశం ఉంటే బాగుందని అంటారు. సో అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కొంతమంది ఉన్నారు. మీ పర్సనల్ ఒపీనియన్ అంటే ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అబ్బాయిలు జెంట్స్లో కాకుండా లేడీస్లో అయితే ఎవరు బాగా ఆడతారు? సీత బాగా ఆడుతుంది, మంచి టఫ్నెస్ ఉంది, మంచి పాయింట్ మాట్లాడగలదు, బ్రెయిన్ షార్ప్నెస్, రెస్పాన్సిబుల్, సిన్సియర్, ఎవరికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, మంచి చెడు అని తెలిసిన అమ్మాయి. లాభం నష్టం కన్నా మంచి చెడు ఎక్కువ ఆలోచిస్తుంది, అందుకని సీత. బట్ టాస్క్లో ఇప్పుడు మగవాళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నిఖిల్ కానీ నబిల్ కానీ గట్టిగా ఆడతారు. సో ఎలా ఫెయిర్ అవుతుందో చూడాలి. సో టాస్క్లో చూసుకుంటే మగవాళ్ళకి ఏమాత్రం తక్కువ లేకుండా నాకు అనిపించిన కంటెస్టెంట్ ప్రేరణ. కొంచెం ఈ మధ్య చాలా గట్టిగా ఆడడం అనేది ఎవరైనా నోరూరుస్తారు, బట్ టాస్క్లో కూడా ఒక అబ్బాయిని లాగడం అనేది అంత ఈజీ కాదు, బాగా ప్రయత్నిస్తుంది. తనని మీ విషయంలో ఎలా అనిపించింది మీకు? ప్రేరణ ఈజ్ వెరీ గుడ్ గర్ల్, నాకు మంచి ఫ్రెండ్, వెరీ ఎంతూజియాస్టిక్, చాలా షార్ప్ కూడా, చాలా నాటి, చిలిపిగా ఉంటుంది, మంచి అమ్మాయి. తను కూడా గెలిచే అవకాశం ఉంది. సో హౌస్లో వెరైటీగా ఈసారి బడ్డీలుగా పంపించారు ఇద్దరిద్దరిని, బట్ హౌస్ నుండి బయటికి మాత్రం ఒక్కొక్కరిని పంపిస్తారు. హౌస్ నుండి కూడా ఇద్దరేసి పంపిస్తే బాగుండేమో అని. అంటే 2 వీక్స్కి ఒకసారి నామినేషన్ పెట్టిన కొంచెం బాగుండేమో. అంటే 2 వీక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 వీక్లోనే వాళ్ళు ఏంటో తెలియదు కదా. అంటే బేబక్ విషయంలో అదే జరిగింది. సరే తను తెలియకుండా వంటగదిలో చేసిన చిన్న తప్పుకి వాళ్ళు నామినేషన్ చేసి సో అయిందన్నమాట. సో మీకు ఆ బేబక్ బాండింగ్ ఎలా? బేబక్క మంచి ఫ్రెండ్, ఇద్దరం కలిసి చూసే ఉంటారు కదా, కరాటే, కుంఫులు. ఇది కాకుండా మీరు చూడడానికి చాలా ఉన్నాయి, అన్ని వ్యూలు, దొంగ పోలీసు, ఇలా రకరకాల. అంటే నేను దొంగను అనమాట, నన్ను చెట్టుకు కట్టేసి ఉంటారు, ఎప్పుడు వచ్చి నన్ను చూపించలేదు మాకు అసలు. అదే మిస్టీ అలాట్. మంచి మంచి బేబక్కకి పిల్లి ఉందనే విషయం చెప్పింది నాకు. ఆ పిల్లి పేరు సింబా. అది నేను పాలు పెట్టి పిలిస్తే వచ్చేసి తాగేస్తుంది. అంటే నువ్వు పిలవక్కర్లేదు బేబక్క, ఇట్లా చెప్పినా కూడా
వచ్చేసి పాలు తాగేస్తుంది అంటే ఎందుకు అంటే సింబాలిక్ అంటే సింబా వచ్చి లిక్ చేస్తుంది. సింబాలిక్ అంటే నువ్వు ఇట్లా అంటే అది సింబాలిక్ కదా. ఇలా ఎన్నో మంచి మీరు హౌస్లో చాలా జోకులు వేశారు, చాలా డైలాగ్స్ మాకు కొన్ని చూపించారు. సో చాలా మిస్ అయ్యాయి అనుకోవచ్చా? మీరు బాబా మిస్ అయ్యారంతా తెలియాల్సింది కొండంత అది అయ్యుండొచ్చు. కరెక్ట్ అంటే మొత్తం అన్నీ చూపిస్తే అది కూడా అన్ఫేర్ కదా అని అనుకున్నారేమో. ఆలస్యానికి ఆ జోకులు అర్థం కాలేదు. బట్ మీరు వచ్చే ఒక 3 days ముందు వరకు మిమ్మల్ని చూపించలేదు అది కదా. అంటే ఓటింగ్ అనేది ఇంపార్టెంట్. సో కావాలని చేశారని అనిపించింది. సరే ఫైనల్ బిగ్ బాస్ హౌస్ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, ఏదో వెళ్ళాలి లైఫ్లో ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలంటారు. మీరు దాని నుండి ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నాను, కనబడేదంతా నిజం కాదు. ఆల్ దట్ గ్లిటర్స్ ఈస్ నాట్ గోల్డ్, అపియరెన్స్ కెన్ బి డిసెప్టివ్. మనుషుల నిజ స్వరూపాలు వేరే ఉంటాయి, బయటకు కనిపించినట్టు కాదని నేర్చుకున్నాను. సూపర్. సో బిగ్ బాస్ హౌస్ పక్కన పెట్టి కొంచెం పర్సనల్ లైఫ్ అవుతుంది, ఎందుకంటే శేఖర్ భాష వర్డ్స్ చాలా వాల్యుబుల్ అని మాకు గత కొన్ని రోజులుగా చెప్తున్నారు. సో రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ నడుస్తుంది. మీరు వెళ్ళే ముందు అన్నారు, వెళ్ళిన తర్వాత అన్నారు, హౌస్లో కూడా అన్నారు. సో అబ్బాయిలకి ఎవరైనా అన్యాయం జరిగితే మగవాళ్ళకి నేను ఉంటా అని అన్నారు. ఈ విషయంలో ఈ కేసులో మీకు తెలిసినంత వరకు ఏంటి? అంటే నేను చూసిన చాలా తక్కువ. ఇప్పుడు ఇలా విలేకరులు వచ్చి నాతో మాట్లాడుతూ అడిగినప్పుడు తర్వాత ఆఫ్ ద కెమెరా నేను అడుగుకొని తెలుసుకోవడం తప్ప నాకు నిజంగా వెళ్ళి తెలుసుకునేంత టైం దొరకట్లేదు. ఎందుకంటే మీరే చేసుకున్నారు టైం అంతా. సో మేబీ ఈ వీకెండ్ ఆర్ కాస్త టైం ఊపిరి పీల్చుకునే టైం దొరికితే కాస్త ఏదైనా కనుక్కుంటా. నాకు ఇంట్రెస్టే ఏం జరిగింది తెలుసుకోవాలని. సో ఇది ఫెయిర్ కేసా అన్ఫెయిర్ కేసా, నాలాగా అన్ఫెయిర్ ఎలిమినేషన్ లాగా అన్ఫెయిర్ కేసు పెట్టారా అనేది కూడా చూడాలి. జనరల్గా బిఫోర్ మీకు ఇంతకు ముందు జానీ మాస్టర్ గురించి కొంచెం తెలుసు కాబట్టి నాకు నేను విన్నదైతే ఇద్దరి గురించి కూడా పాజిటివ్గానే విన్నాను. అమ్మాయి గురించి అయినా జానీ మాస్టర్ గురించి అయినా కూడా. ఆ అమ్మాయి ఇంతకుముందు ఎవరి మీద ఎట్లాంటి కేసులు పెట్టినట్టు నేను తెలియదు, నాకు ఎక్కడ అలాంటి రికార్డ్స్ ఏం లేవు. జానీ మాస్టర్ గురించి కూడా చాలా మంచిగానే విన్నాను. కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా ఆయన. సో ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్. అంటే జానీ మాస్టర్ గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కొంచెం కోపం ఎక్కువ అని అంటున్నారు తప్ప అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ కాదు అని అంటున్నారు. బట్ ఈ అమ్మాయి విషయంలో చూసుకుంటే చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి అంటున్నారు. అంటే మాకు కొంచెం అనిపించిన పాయింట్ ఏంటంటే 4-5 years నుండి జరుగుతున్న దానికి సో ఇప్పుడు వచ్చి కంప్లైంట్ పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటాం. అందరికీ అదే డౌట్, నాకు అదే డౌట్. తీర్చుకోవాలి మనం డౌట్ అంతే, ఆవిడనే అడగాలి మనం. మీరు దిగుతారా మరి రంగంలోకి కదా? చూద్దాం, ఆయుధాలు దొరికితే దిగుతాం. సో ఇండస్ట్రీలో పెద్ద తలకాయలల్లా మీ ఆయుధాల కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. అంత పెద్దవాడే ఏం కాదండి. అంటే పెద్ద చిన్న అనేది పక్కన పెడితే ఆనెస్ట్గా వాయిస్ని రైజ్ చేసే ఒక మనిషి ఉండడం ఈ రోజుల్లో గ్రేట్. మనకెందుకులే ఆడికి అరమడైపోతాడు అనుకునే రోజులో సో చూద్దాం వెళ్దాం అనుకుని అంటున్నారు. అంటే ఈ కేసులో ఏమైనా ఒకసారి పరిశీలించి ముందుకెళ్ళే అవకాశం ఉందా? మీరు చూస్తానండి, కొన్ని సోర్సెస్ వస్తున్నాయి. ఒకవేళ ఆయనకి జరిగినా ఆవిడకి జరిగినా ఎవరిదైతే అన్యాయం అనిపిస్తుందో ఆవిడ తరపు నుంచి అయినా పోరాడుతాను, ఆయన తరపు నుంచి అయినా అన్యాయం అనిపిస్తే నేను మాట్లాడతాను, దాంట్లో డౌట్ లేదు. సో ఎవరిదైనా చూసుకోవాలి. కాకపోతే అండ్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ రోజు మీ ఆపోజిట్ లాయర్ ఎవరు ఉన్నారో సో దిలీప్ శంకరా గారు, సో ఇప్పుడు తనకు కూడా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అంటే ఒకవేళ తను అటు పాజిటివ్గా మాట్లాడితే జానీ మాస్టర్ గారికి మీరు నెగిటివ్గా వెళ్తారా? లేకపోతే ఆయన మాట్లాడాను ఇంకోటి మాట్లాడాను, ఆయన మంచివాడైతే మంచిగానే మాట్లాడతాను. ఆయనకి ఈయనకి సంబంధం ఏంటి? మాట్లాడితే మాట్లాడండి, ఆయన మంచిగా మాట్లాడినా జరగమని నాకేం ఫరక పడదు. ఓకే, ఆయన మంచి అంటే మంచి అని చెప్తాను. సో ఇప్పటి వరకు అయిపోయిన జర్నీ కొంచెం ఇవన్నీ సాగేసాయి. ఈ వీక్ అంతా మేము కూడా డిస్టర్బ్ చేసాం గట్టిగా. సో దెన్ ఆఫ్టర్ ఏంటి, ఏం ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటారు, ఏంటి ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటారు? చూద్దాం. నీకు ప్రస్తుతానికి అయితే ఒక ప్రాజెక్ట్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను, పట్టాలు ఎక్కించాలి మెల్లగా, చూడాలి. మాకు అందుబాటులో ఉంటారా? కొంచెం గ్యాప్ ఇవ్వండి కాబట్టి. సో గ్యాప్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ ఉక్కిరి బిక్కిరిలో కష్టం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ బిగ్ బాస్ 8 స్టార్ట్ అవుతుందని చెప్పారు, స్టార్ట్ అయింది కాబట్టి సో విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటారు ఇప్పటి వరకు ఉన్న సినారియోలో? నబీల్ కానీ సీత కానీ అయితే బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.